మనతో పాటు బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఉన్నారు. కాసేపట్లో ఇక్కడ నుంచి కూడా నామినేషన్ సంబంధించినటువంటి ర్యాలీ ప్రారంభం కానీ ఏ విధంగా వెళ్తారు ఏంటనేది ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి చేద్దాం. లంకల్ దీపక్ రెడ్డి గారు, ఎలా ఉండబోతుంది ర్యాలీ, ఏ విధంగా ముందుకెళ్తారు? నమస్తే అండి. ఈరోజు నామినేషన్ వేసానికి షేక్పేట ఆర్ఓ ఆఫీస్కి, రిటర్నింగ్ ఆఫీస్కి పోతానికి మేము ఇప్పుడు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఐలం కాలనీ నుంచి బయలుదేరుతున్నాము. సో ఇక్కడికి చాలామంది నాయకులు ఇంక్లూడింగ్ ఇద్దరు సీఎంస్ కూడా వస్తున్నారు. గోవా సెంట్రల్ ఎవరెవరు ముఖ్యమంత్రులు, నాకు కూడా స్టేట్ ఆఫీస్ నుంచి ఇంకెవరు వస్తున్నారు నాకు తెలుసు. గోవా సీఎం అయితే వస్తున్నారు అండ్ మధ్యప్రదేశ్ అండ్ అస్సాం సీఎం కూడా వస్తారని చెప్పారు. బట్ నేను వేరే ఉన్న పనులలో ఉన్న వాళ్ళు నాకు ఎవరెవరు వస్తున్నారు, ఇంకా ఒకరిద్దరు సెంట్రల్ మినిస్టర్స్ కూడా వస్తున్నారు. అది కాకుండా మనకు ఇంపార్టెంట్ ఆల్ ఎంపీస్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ పార్టిసిపేటింగ్. సో ఈరోజు చాలా ఉత్సాహంగా అందరు కూడా నేను వస్తా అని చెప్పి నాకు కాల్ చేసి అడ్రస్లు అడుగుడు, మా గ్రూప్ వస్తుంది, మా దాన్ని కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం మేము ఎక్కడ కూడా బయటి నుంచి వాళ్ళకి వస్తా అనేటోళ్ళ కంటే ఎక్కువ కూడా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. వాళ్ళందరినీ కూడా రావాలని వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు, ఎక్కడి నుంచి స్టార్టింగ్ అనేది కూడా అదే పనులలో ఉన్నాం. ఇప్పుడు ఒకవైపు నవీన్ యాదవ్కి సంబంధించి అధికారంలో ఉంది కాంగ్రెస్, ఇంకోవైపు సింపతి బీఆర్ఎస్. దీపక్ రెడ్డి ఏ నినాదంతో ముందుకెళ్తారు? ఎందుకు బీజేపీకి ఓటేయాలి, దీపక్ రెడ్డికి వేయాలి? ఇక్కడ ఒక్కసారి ఆ కెమెరాని కిందికి దించమనండి, ఒక్కసారి కెమెరా కింది దించండి. సో మీరు ఈ పచ్చిగా ఉండేది మొత్తం కాన్స్టిట్యున్సీ ఉంటుంది, అది ఏందో ఏమో. ఇది ఇట్లా గమ్మత్తుకి ఇట్లా పైనుంచి ఆ మెయిన్ జూబ్లీహిల్స్ నుంచి ఎటు చూసినా కానీ కాన్స్టిట్యున్సీ మొత్తం ఈ విధంగానే డ్రైనేజ్ వాటర్తోనే ఉంటుంది. వీళ్ళకి ఎందుకు వేయాలండి? 2 ఏళ్ళు అవుతుంది ఈ గవర్నమెంట్ చేంజ్ చేసింది. అంతకంటే ముందు కూడా గవర్నమెంట్స్లో 10 సంవత్సరాలు ఉన్నారు. ఎమ్మెల్యే ఏం చేస్తారు? రాగానే ఎలక్షన్స్ కంటే ముందు మేము ఇది చేయిస్తాము, లైట్లు వేపిస్తాము, రెగ్యులరైజ్ చేస్తాము, ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా చూస్తాము, ఇవన్నీ చెప్తారు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఇట్లనే ఉంటుంది. సో మీరు అనవచ్చు, మీరు గవర్నమెంట్ రాగానే వీ విల్ ఫైట్. అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఫైట్ చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పాలంటే ఎవరైతే గెలిచి ఈ పార్టీలకు ఆ పార్టీలకు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పోరు. వాళ్ళు ఆల్రెడీ ప్లాన్లలో ఉన్నారని తెలిసింది. మీరే ఆలోచించుకోవాలి. ప్రజలాలా ఒక వర్గం ఓట్ల మీద గెలిచి చూద్దామని చూస్తున్నారు, ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. ఇంకొకటి, టీడీపీకి సంబంధించి జనసేన బీజేపీ సపోర్ట్ ఉందా? ఎందుకంటే అక్కడ పొత్తుంది, ఇక్కడ కూడా సైలెంట్ ఉన్నా, మీకు ఏమైనా మద్దతు ఇస్తామన్నారా? నాకు ఈరోజు వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతున్నట్టు తెలిసింది. సో అయితే మంచిదే, అంటే అధిష్టానం తీసుకుంటుంది ఆ నిర్ణయాలు. వాళ్ళు సపోర్ట్ చేస్తే మేమైతే ఆంధ్రాలో అయితే కలిసే ఉన్నాము. ఇక్కడ ఏంటిది అనేది పెద్దలు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అంతవరకు. బట్ జనరల్గానైతే పర్సనల్గా మాత్రం నేను వాళ్ళు వస్తే మంచిగా ఉంటుంది, నా పర్సనల్ ఒపీనియన్. సో వాళ్ళు వస్తారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, వస్తే మంచిదండి. అందరూ వెనకాల పడ్డది బీజేపీ ప్రచారం లాంటి చర్చ జరుగుతుంది, దానికి మీరు ఏం చెప్తారు? వెనకాల ఎక్కడ పడ్డదో నాకైతే తెలియదు. బట్ అన్ని బస్సులలో అన్ని ఏరియాలో తిరుగుతుంది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. ఓన్లీ పైన షో ఆఫ్ చేసుకుని తిరుగుతున్నది వాళ్ళు, బయట నుంచి వచ్చి జనాలతో. బూత్లలో తిరుగుతున్నది అంతా కూడా కరెక్ట్గా తిరుగుతున్నది. కావాలంటే మీరు తెలుసుకోవచ్చు, భారతీయ జనతా పార్టీ మాత్రమే తిరుగుతున్నది. బయట వాళ్ళు అనుకుంటే మాకేమీ లేదు. ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళ నిజాలు తెలుసు కాబట్టి వీఆర్ వెరీ మచ్ ఇన్ ద ఫ్రే అండి. ఒక మాట, ఎంతతో గెలుస్తారు ఇక్కడ జూబ్లీహిల్స్? బీజేపీ జనతా పార్టీ 100% మంచి మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నది. డెఫినెట్లీ మీకు చూస్తుంటే అంచెలంచెలుగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓట్లు పెరుగుకుంటూనే వస్తున్నాయి. ఇప్పుడు 80% నుంచి దగ్గర 90 నుంచి 1,00,000 ఓట్లు కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి రాబోతున్నాయి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బీజేపీ కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ గెలవబోతుంది. బీజేపీ జెండా ఎగరవేస్తాం, ఎందుకంటే అసలు అన్ని పార్టీలు పైన షోట్ ఆఫ్ చేస్తాయి తప్ప ఎక్కడ కూడా ఇది లేదు, ఇక్కడ అభివృద్ధి లేదు, చూస్తేనే అర్థమవుతుంది కింద అని చెప్పుకుని బీజేపీ అటు టీడీపీ జనసేన అలయన్స్కి సంబంధించి ఏదైతే అలయన్స్ కూడా మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఏదైనా అఫీషియల్కి సంబంధించి పార్టీ చూసుకుంటుంది. ఈరోజు జరిగేటువంటి ర్యాలీ మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి హైలాపూర్ పోచంతల్లి టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు అలాగే కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీగా కూడా వస్తారు అని చెప్పి అటు బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.